Sorry. Ramesh A. See guys, మరి ఈ రోజు SAP సిస్టమ్ లో అప్రూవల్స్ డిఫరల్స్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలో చెప్తాను చూడండి. ఓకే, ఒకసారి చదవండి. అప్రూవల్ అంటే ఏంటి, డిఫరెంట్ ఒకసారి చదవండి. ఒకసారి చాలా ఇంపార్టెంట్. కొంచెం ఫ్రంట్ కూర్చోండి, కనబడిపోతే. కనబడుతుందా లేదా? చదవండి. అప్రూవల్ అంటే ఏంటి చదవండి ఒకసారి. ఎవరు చదువుతారు? ఆన్లైన్ స్టూడెంట్స్ ఒకరు చదవండి. ఇక్కడ చార్జర్ ఉంది, చార్జర్ ఉందా లోపల? చార్జర్ ఉండొచ్చు, చెప్పాలి. అక్రూవల్ ఆన్లైన్ స్టూడెంట్స్ ఒకరు చదవండి. వాట్ ఈస్ అక్రూవల్? ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరు చదవలేరా? Accruals occur when cash is exchanged after delivery of goods or services. So delivery of goods and services అంటే ఇప్పుడు ఈ మంత్ లో సర్వీస్ ఇచ్చాం, నెక్స్ట్ మంత్ లో ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. దాన్ని ఏం చెప్తాం మనం? అక్రూవల్ అంటారు. ఇది కాదు, ఇది పెద్దగా ఉండొచ్చు. సో నెక్స్ట్ డిఫరల్ అంటే ఏంటి? అక్కర్ వెన్ క్యాష్ ఇస్ ఎక్స్చేంజ్డ్ బిఫోర్ డెలివరీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయకముందే మన దగ్గర క్యాష్ వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? డిఫర్డ్ రెవెన్యూ. So the portion of the company revenue that has not been earned, but cash has been collected from the customer. Customer దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయి, కానీ ఇంకా మనం ఏం చేయలేదు. ఇంకా portion of the company revenue has not been earned అంట. సో ఇలా కాకుండా ఇది ఒక ఎగ్జాంపుల్ కింద అలా చూడండి. ఇది చదవండి ఒకసారి. ఈ ఎగ్జాంపుల్ చదివితే మీకు క్లారిటీ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చదవండి ఒకసారి. సపోజ్ అన్న దగ్గర నుంచి చదవండి. చదవండి మేడం. సపోజ్ బజాజ్ ప్రైవేట్ లిమిటెడ్. Okay. Suppose Bajaj Private Limited provides services during the month of December, but does not receive payment until January of the following year. దీని మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ మీనింగ్ ఏంటి చెప్పండి. సపోజ్ బజాజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏంటంట? బజాజ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడ్స్ సర్వీసెస్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. డిసెంబర్ లో బజాజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, కానీ ఏంటి? డస్ నాట్ రిసీవ్ పేమెంట్. కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేసింది కానీ డబ్బులు రాలా. అంటిల్ జాన్ వరకు డబ్బులు రాలా. ఇప్పుడు SAP లో దీన్ని ఎలా రికార్డ్ చేస్తారు? సో ఎంట్రీ చదవండి ఒకసారి. 31st రోజున మంత్ ఎండ్ యాక్టివిటీ, అక్రూవల్ డిఫరల్స్ మంత్ ఎండ్ యాక్టివిటీ. 31st రోజున ఏమని బుక్ చేస్తాం మనం? అక్రూవల్ ఎక్స్పెన్స్, అక్రూవల్ ఇన్కమ్ అకౌంట్ డెబిట్, ఇన్కమ్ అకౌంట్ క్రెడిట్. అక్రూడ్ ఇన్కమ్ అకౌంట్ డెబిట్, ఇన్కమ్ అకౌంట్ క్రెడిట్. నెక్స్ట్ ఏంటిది? బిగినింగ్ ఆఫ్ ది నెక్స్ట్ మంత్ మనకి రివర్సల్ చేయాలన్నమాట. బ్యాలెన్స్ షీట్ పర్పస్ కోసం మనం చూపిస్తాం. ఇది బ్యాలెన్స్ షీట్ పర్పస్ కోసం ఈ ఎంట్రీ పాస్ చేసి ఆన్ ది నెక్స్ట్ డే ఏం చేస్తాం మనం? రివర్స్ చేస్తారు అనమాట. సో F.81 రివర్స్ చేస్తారు. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఏం చేస్తాం మనం? బ్యాలెన్స్ షీట్ కోసం ఈ ఏంటి నెక్స్ట్ మంత్ లో డబ్బులు వస్తాయి అని చెప్పి రాసుకొని నెక్స్ట్ డే దాన్ని ఏం చేస్తాము? రివర్స్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇది SAP లో ఎలా పోస్ట్ చేయాలి? ఈ GLs కూడా క్రియేట్ చేస్తాను. ఈ GLs ఉన్నాయనుకోండి, మనం చేసామా ఈ సినారియో? చేసాం కదా. ఈ GLs మన దగ్గర ఉన్నాయో చెక్ చేద్దాం ఫస్ట్. ఓకే, GLs కూడా ఉంటాయి, ఆల్రెడీ ఉంటాయి. సో ఇప్పుడు జనరల్ గా ఏంటంటే అప్రూవల్స్ అనేది మంత్ ఎండ్ యాక్టివిటీ, డిఫరెన్స్ అనేది మంత్ ఎండ్ యాక్టివిటీ. మంత్ ఎండ్ రోజున ఏం చేస్తామంటే బ్యాలెన్స్ షీట్ లో నాకు డబ్బులు రావాలి. ఓకే, అక్రూడ్ ఇన్కమ్ అనేది కరెంట్ అసెట్, కరెంట్ లయబిలిటీయా? కరెంట్ అసెట్. డబ్బులు రావాలి, అకౌంట్స్ రిసీవబుల్, కరెంట్ అసెట్. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ని మనం SAP లో పోస్ట్ చేయాలంటే బుక్ చేసే టీ కోడ్ ఏంటి? FBS1. అక్రూవల్ ఎంట్రీ బుక్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? FBS1. నెక్స్ట్ డే ఏం చేస్తాం? దాన్ని రివర్స్ చేస్తాం అనమాట. సో ఇదే మనం రేపొద్దున ఎగ్జాంపుల్ కింద ఇంటర్వ్యూలో చెప్పండి. రేపొద్దున ఎగ్జాంపుల్ కింద ఇదేంటి ఇలా వచ్చింది?
ఇది ఎగ్జాంపుల్ అండి, చదవండి ఒకసారి. ఎగ్జాంపుల్ ఇది అక్రూవల్ ఇన్కమ్ అకౌంట్ డేటా ఆర్ టు ఇన్కమ్ అకౌంట్ అని చెప్పి పోస్ట్ చేయాలి. మనం యూస్ చేసే టీ కోడ్ ఏంటి? FBS1. సో ఇది రివర్స్ చేయాలి. రివర్స్ చేసేది టీ కోడ్ ఏంటంటే ఆటోమేటిక్ గా మనకి రివర్స్ చేయాలంటే F.80 81 08. F.81 81 కాదనుకుంటా, చూద్దాం. 80 81 ఉంది. ఐ థింక్ 80 అనుకుంటా. F.80 81 అప్రూవల్ సార్, కరెక్ట్. F.81 కరెక్టే. F.81 కరెక్టే. ఓకే, టీ కోడ్స్ ఒకసారి చూడండి. ఇక్కడ ఎంట్రీ చదవండి ఒకసారి. రివర్స్ చేయాలి అంటే రివర్స్ అంటే ఏంటి? పైంది కిందకి, కింద పైంది. డెబిట్ క్రెడిట్ డెబిట్ అవుతుంది. రివర్స్ అంటే నల్లిఫై అయిపోతుంది. నెక్స్ట్ డే బ్యాలెన్స్ షీట్ పర్పస్ కోసం నాకు ఎంత రావాలి అని చూపించిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తున్నాం? మళ్ళీ దాన్ని నల్లిఫై చేస్తున్నాం. రివర్సల్ అంటాం. రివర్సల్ అంటే ఏంటి? డెబిట్ క్రెడిట్ అయితే క్రెడిట్ డెబిట్ అవుతుంది. ఓకే, రివర్స్ అన్నమాట ఎంట్రీ. మరి ఇది SAP లో బుక్ చేయాలంటే ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. ఇప్పుడు అక్రూడ్ ఇన్కమ్ అకౌంట్ డెబిట్ టు ఇన్కమ్ అకౌంట్ వేసుకోండి. FBS1 టీ కోడ్ ఏంటి? FBS1 ఎంటర్. FBS1 ఎంటర్. ఓకే, డాక్యుమెంట్ ఏంటి? SA. ఒక్క నిమిషం, ఇది చిన్న ప్రాబ్లం ఉంది. డాక్యుమెంట్ ఏంటి? SA. రెఫరెన్స్ నంబర్. రివర్సల్ రీజన్ ఏంటి? రాంగ్ పోస్టింగ్ అక్రూవల్ డిఫరల్ కాన్సెప్ట్ తీసుకోండి. రివర్స్ ఎప్పుడు చేస్తున్నాం మనం? జాన్ 1st 2001 ఫస్ట్ లో డిసెంబర్. సో ఫస్ట్ మనం దీన్ని ఏమన్నాం? మనం హెడర్ రికార్డ్స్ లో ఏముంది చెప్పండి ఒకసారి. చదవండి ఏముంటాయి ఫీల్డ్స్ ఏమున్నాయి చదవండి ఒకసారి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ నెంబర్, రిఫరెన్స్ నెంబర్, ఇవన్నీ కూడా రేపు పొద్దున ఇంటర్లో చెప్పాలి. సో కంపెనీ కోడ్, కరెన్సీ. ఓకే, సో రివర్సల్ రీజన్ రాసుకొని ఇక్కడ ఏం రాయాలి? డెబిట్ లో ఏం రాయాలి? అక్రూడ్ ఇన్కమ్ అకౌంట్ డేటార్ టు ఇన్కమ్, అంతేగా? అక్రూడ్ ఇన్కమ్ అకౌంట్ డేటార్ టు ఇన్కమ్. సో రేపొద్దున ఇంటర్లో చెప్పాలి ఇవి. ఇదే ఎగ్జాంపుల్ రేపొద్దున ఇంటర్లో చెప్పాలి. ఎంటర్. ఓకే, ఎంటర్. సో ఇక్కడ 1,00,000 బిజినెస్ ఏరియా, వాల్యూ డేట్, టెక్స్ట్ అక్రూడ్ ఇన్కమ్. ఇక్కడ ఏమేమను? 50. ఇక్కడ ఏం తీసుకోను? ఇన్కమ్ అకౌంట్. ఓకే, జిఎల్స్ ఆల్రెడీ ఉంటాయి. జిఎల్స్ క్రియేట్ చేస్తుంటారు ఆల్రెడీ. సో అక్కడ ఎంత ఇచ్చావో డెబిట్ లో ఎంత ఇచ్చావో క్రెడిట్ లో కూడా అంతే ఇవ్వాలి. స్టార్ ఇచ్చే. స్టార్ అంటే డెబిట్ లోనే అమౌంట్ క్రెడిట్ లో కాపీ అయిపోద్ది. బిజినెస్ ఏరియా, వాల్యూ డేట్. ఓకే, ఇదేంటిది? ఇన్కమ్. ప్లస్ ఇచ్చినా పర్లేదు. సిమ్యులేట్. సో ఎంట్రీ ఏంటి? అప్రూవ్డ్ ఇన్కమ్ డెబిట్ పోస్టింగ్ ఏంటిది? 40. లైన్ ఐటమ్ 1 దీన్ని ఏమంటాం మనం? లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2. ఓకే, పోస్ట్ చేయాలి. అక్రూవ్డ్ ఇన్కమ్ పోస్ట్ చేస్తాం లేదా? ఇది బ్యాలెన్స్ షీట్ రోజున చూపించాలి. ఇది బ్యాలెన్స్ షీట్ రోజున మనం ఇది చూపిస్తాం అన్నమాట. జనరల్ గా అయితే బ్యాలెన్స్ షీట్ రోజున ఆ రోజు డేట్ వేసుకుంటాం. మామూలుగా అయితే 31st రోజున వేసుకుంటాం మనం. తర్వాత ఏం చేయాలి? మళ్ళీ దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేయడానికి యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? F.81. ఇక్కడే సగం వచ్చేయాలి మీకు. టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇదే ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో చెప్పినా సరిపోద్ది మీకు. విత్ జర్నల్ ఎంట్రీ వేసుకొని చెప్పినా పర్లేదు. సో F.81 ఎంటర్.
F.81 ఎంటర్. కంపెనీ కోడ్ ఏంటి? ZPVT. ఇక్కడ టెస్ట్ మోడ్ ఉంది చూడండి. టెస్ట్ మోడ్ అంటే ఫైనల్ మోడ్ కాదు. టెస్ట్ మోడ్ లో ఏంటంటే ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం కోసం టెస్ట్ మోడ్ లో నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఒక డాక్యుమెంట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ 43 డాక్యుమెంట్ అక్రూడ్ ఇన్కమ్ అకౌంట్ డాట్ ఇన్కమ్. రివర్స్ చేస్తే ఏమవుతుందంటే ఇన్కమ్ అనేది క్రెడిట్ లోకి వెళ్ళిపోయి అక్రూడ్ ఇన్కమ్ అనేది డెబిట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే సింపుల్ గా మాట్లాడితే ఇది క్రెడిట్ లో అవుద్ది, ఇదేమో డెబిట్ లో రివర్స్ అవుతుంది అనమాట. రివర్స్. సో మరి మనం దీన్ని రివర్స్ కూడా చేసేస్తే సో అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ రోజున ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ షీట్ పర్పస్ కోసం అక్రూడ్ ఇన్కమ్ అని చెప్పి పోస్ట్ చేసాం. నెక్స్ట్ డే ఆటోమేటిక్ గా మనం రివర్స్ చేసేస్తాం. అక్కడితో అది నల్లిపోయి అయిపోద్ది. ఎప్పుడైతే నీకు డబ్బులు పెడతాడో ఆ రోజు రాసుకుంటాం అంతే ట్రాన్సాక్షన్. సో ఇక్కడ టెస్ట్ మోడ్ తీసేసి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు సో డాక్యుమెంట్ నెంబర్ ఎంత 44 అనేది జనరేట్ అయింది అనమాట. సో రివర్స్ అయిపోయిందా? ఇది 43 నెంబర్, కానీ మనం చూడాల్సింది ఇది 44 నెంబర్. 44 డాక్యుమెంట్ చూడాలంటే టీ కోడ్ ఏంటి? డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్. డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ FB03 44 అని వచ్చేసాయి. ఓకే, ఎంటర్. సో ఏంటిది? అక్రూడ్ ఇన్కమ్ అకౌంట్ డాట్ ఇన్కమ్ అకౌంట్. ఇది కాన్సెప్ట్. అంటే 2 GLs ఉంటే చాలు నీకు. 2 GLs అనమాట. 2 GLs ఉంటే సరిపోద్ది మనకి. సో దీన్నే మనం అక్రూవల్ అండ్ డిఫరల్ కాన్సెప్ట్. రేపు పొద్దున చెప్పగలరా ఇది? మీరు చెప్పలేరా? సో ఇది ఇక్కడ మీకు డాక్యుమెంట్ లింక్ కూడా కావాలంటే లింక్ కూడా పంపిస్తున్నా, చూసుకోండి సరదాగా. సో డిఫరల్ చదవండి ఒకసారి. Deferral posting. Deferral post. Okay. ఒక్క నిమిషం. అక్రూవల్ కానీ డిఫరల్ కానీ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఇన్ SAP అనమాట. సో డిఫరల్ చెప్పండి. Deferral posting in accounting involves recognizing revenues or expenses at a later date than when the actual payment is paid or received. This is often associated with unearned revenues or prepaid expenses. Suppose Bajaj Private Limited received payment in the month of December, but services are rendered in the month of January the following year. Deferral accounting. డిఫరల్ అంటే ప్రీపేమెంట్స్. మనకి చదవండి ఒకసారి ఎగ్జాంపుల్ చదవండి. సపోజ్ బజాజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏంటండి? బజాజ్ ప్రైవేట్ లిమిటెడ్ రిసీవ్డ్ పేమెంట్. ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారంట? మంత్ ఆఫ్ డిసెంబర్. డిసెంబర్ లో పేమెంట్ అనేది రిసీవ్ చేసుకున్నాడు, కానీ సర్వీస్ ఎప్పుడు ప్రొవైడ్ చేయాలి? జాన్ లో ప్రొవైడ్ చేయాలి. సో ఇది డిఫరల్ అనమాట. ఇవే ఎగ్జాంపుల్ రేపొద్దున ఇంటర్వ్యూలో చెప్పండి, లేదా థియరిటికల్ డిస్కషన్ ప్రిపేర్ అవ్వండి. కన్ఫర్మ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడగకుండా ఇంటర్వ్యూ క్లోజ్ అవ్వదు. కన్ఫర్మ్ క్వశ్చన్. సో ఎవరైతే మీ ముగ్గురు ఏంటంటే జస్ట్ వినండి, మన P2P నుంచి మళ్ళీ లెక్కేసుకోండి. ఊరికే వినండి. ఓకే, ఇది ఫస్ట్ కాడి నుంచి మళ్ళీ మీకు P2P నుంచి లెక్కేసుకోండి. ఇంకో 15 రోజులు P2P స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి లెక్కేసుకోండి. ఊరికే వినండి, కలిపోతాయి మీకు కూడా. సో మరి ఎంట్రీ ఏంటి చెప్పండి, చెప్పాలి ఇక్కడ. ఎక్స్పెండిచర్ అకౌంట్ డెటార్ టు డిఫర్డ్ ఎక్స్పెండిచర్. డిఫర్డ్ ఎక్స్పెండిచర్ అంటే కరెంట్ అసెట్ కరెంట్ లయబిలిటీనా? It is an asset. కరెంట్ అసెట్. డిఫర్డ్ ఎక్స్పెండిచర్ ఇస్ ద కరెంట్ అసెట్. సో ఇది 2 GLs మన దగ్గర క్రియేట్ చేసాం మనం. చేయలా?
ఈ రెండు ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెండిచర్ అకౌంట్ డేటా డిఫర్డ్ ఎక్స్పెండిచర్ ఈ రెండు జిఎల్స్ నేను క్రియేట్ చేయాల. జిఎల్ ని ఎలా క్రియేట్ చేయాలో కూడా నేర్పించేస్తాను చూడండి. ఇప్పుడు జిఎల్ క్రియేట్ చేయాలంటే యూస్ చేసే టీ కోడ్ ఏంటి? FS00. జిఎల్ క్రియేషన్ టీ కోడ్ అనమాట. SAP లో జిఎల్ క్రియేట్ చేయాలంటే FS00 లో క్రియేట్ చేస్తారు. జిఎల్ చేయాలంటే ఎక్కడ చేస్తారు జిఎల్ క్రియేషన్? FS00. జిఎల్ క్రియేషన్ చేయాలంటే యూస్ చేసే టీ కోడ్ ఏంటి? FS00. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ జిఎల్ రెండు క్రియేట్ చేద్దాం. ఒకటి ఎక్స్పెండిచర్ జిఎల్, ఇంకోటి డిఫర్డ్ ఎక్స్పెండిచర్ జిఎల్ క్రియేట్ చేద్దాం. We need to create 2 GL accounts. FS00. సో ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేసి ఒకటి ఎక్స్పెండిచర్ జిఎల్, ఓకే. ఎక్స్పెండిచర్ జిఎల్ క్రియేషన్ అయిపోయింది. చూడండి ఇక్కడ జిఎల్ అకౌంట్ టైప్, అకౌంట్ గ్రూప్, జిఎల్ అకౌంట్ అంటే జిఎల్ క్రియేషన్ ఎలా చేపిస్తారో చూసారు. ఊరికే జస్ట్ చూడండి అంతే. ఓకే. సో మళ్ళీ నేను నేర్పిస్తాను జిఎల్ క్రియేషన్ ఎలా చేయాలి. సో ఊరికే మీకోసం ఏంటంటే జిఎల్ ఎలా క్రియేట్ చేయాలని నేర్పించాను చూడండి. ఇక్కడ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్స్పెండిచర్ కంట్రోల్ డేటా వచ్చేటప్పటికి ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో మనకి తీసుకున్నాం. ఓకే. సో ఎక్స్పెండిచర్ అకౌంట్ డేటా డిఫర్డ్ ఎక్స్పెండిచర్. సో డిఫర్డ్ ఎక్స్పెండిచర్ కరెంట్ లయబిలిటీలో నెంబర్ అవైలబిలిటీ 104 ఉంది. 203 తర్వాత 104 అనమాట. సో ఇక్కడ సో ఇది బ్యాలెన్స్ షీట్ అకౌంట్, కరెంట్ అసెట్, డిఫర్డ్ ఎక్స్పెండిచర్ తీసుకొని కంట్రోల్ డేటాలోకి వెళ్ళి ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫీల్డ్స్ అనమాట. సో ఇది సార్ట్ కి పోస్టింగ్ డేట్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో G001 అని చెప్పి తీసుకొని సేవ్ చేస్తాం. జిఎల్ క్రియేషన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? పోస్ట్ చేయాలి, ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఏ ఎంట్రీ పోస్ట్ చేయాలి చెప్పాలి. ఎక్స్పెండిచర్ అకౌంట్ డేటా టు డిఫర్డ్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అకౌంట్ డేటా టు డిఫర్డ్ ఎక్స్పెండిచర్. టీ కోడ్ ఏంటి? FBS1. FBS1. సో FBS1 లోకి వెళ్ళిపోండి. FBS1 లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ రివర్సల్ రీజన్ ఇచ్చేసి డేట్ ఇచ్చుకోండి. ఓకే. కిందకు వచ్చేసి ఏది రాయాలి ఇక్కడ? 40 అంటే ఏంటి? డెబిట్. Expense account. డెబిట్ ఏంటిది? ఎక్స్పెండిచర్. డెబిట్ ఏంటిది? ఎక్స్పెండిచర్. ఓకేనా? 2 జిఎల్స్ ఉంటే చాలు, ఇవన్నీ కాదు. ఎంటర్. సో ఎంత అమౌంట్? 1,00,000. సో ఇక్కడ బిజినెస్ ఏరియా అన్ని ఇచ్చేయండి. ఇక్కడ ఏం రాసాం మనం? ఎక్స్పెండిచర్ జిఎల్ 50 ఏం రాసుకోవాలి? Deferred expenditure. డిఫర్డ్ ఎక్స్పెండిచర్ రాయండి. ఒక నిమిషం అండి. ఓకే. ఇప్పుడు ఏం తీసుకోండి ఇక్కడ చెప్పాలి. Deferred expenditure. తీసుకొని ఎంటర్ కొట్టి ఇక్కడ స్టార్ ఇచ్చేసినా పర్లేదు, అమౌంట్ ఇచ్చినా పర్లేదు. ఓకే. వాల్యూ డేట్
ఇక్కడ ఏం తీసుకోను, డిఫర్డ్ ఎక్స్పెండిచర్. సిమ్యులేట్ చేయి. ఎక్స్పెండిచర్ అకౌంట్ టు డిఫర్డ్ ఎక్స్పెండిచర్. సో ఇది అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? F.81. F.81. కంపెనీ కోడ్ ఏంటి? ZPVT ఎగ్జిక్యూట్. సో 45 నెంబర్ ఇది. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా? ఎర్రర్స్ ఏమీ లేవు. ఏం చేద్దాం మరి? రివర్స్ చేయి. టెస్ట్ మోడ్ లో నుంచి తీసేస్తాయి. టెస్ట్ మోడ్ లో నుంచి తీసేస్తే అప్పుడు రివర్స్ అవుతుంది అన్నమాట. టెస్ట్ మోడ్ లో నుంచి తీసేస్తే డాక్యుమెంట్ అనేది రివర్స్ అవుతుంది. సో టెస్ట్ మోడ్ లో నుంచి తీసేసి డాక్యుమెంట్ రివర్స్ చేయండి. డాక్యుమెంట్ మనకి రివర్స్ అయింది. డాక్యుమెంట్ నెంబర్ ఎంత? రివర్స్ డాక్యుమెంట్ 46. చూడాలంటే ఏంటి కోడ్? FB03. FB03లో 46 7 46. సో ఇది రివర్సల్ అన్నమాట. సో ఎక్స్పెండిచర్ డెబిట్ లో ఉన్నది 50లోకి వెళ్ళిపోయింది. చూసారా? అంటే నలిఫై అయిపోయింది. సో ఇది వన్ ఆఫ్ ది మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఇన్ SAP. సో SAP లో ఇదేంటిది? వన్ ఆఫ్ ది మంత్ ఎండ్ యాక్టివిటీ. రేపొద్దున ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ లేకుండా ఉండదు. ఈ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూలో క్వశ్చన్ లేకుండా ఉండదు. కన్ఫర్మ్ క్వశ్చన్. అందరికీ అర్థమైందా లేదా? డెబిట్ క్రెడిట్ తెలిస్తే చాలా. SAP లో FBS వల్ల వేసేయటమే, ఏమి ఉండదు. కన్సల్టెంట్స్ అయితే ఎర్రర్స్ ఏమి వచ్చినాయా? రాలేదు. అదే మీకు కావాల్సి. యూజర్ అలాగే పోస్ట్ చేసుకుంటాడు ఎంట్రీ. మీ వరకు ఏంటంటే ఎర్రర్స్ వచ్చాయా లేదా అని కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జర్నల్ ఎంట్రీ కరెక్ట్ గా రికార్డ్ చేసామా లేదా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కరెక్ట్ గా ప్రిపేర్ అయినాయా లేదా అనేది చెక్ చేసుకోవడం ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్. ట్రాన్సాక్షన్ అనేది కరెక్ట్ గా బుక్ చేసామా లేదా, రికార్డ్ అనేది కరెక్ట్ గా చేసామా లేదా. ఓకే, అక్రూవల్ అండ్ డిఫరల్ సంబంధించింది ఇది. ఓకే, సో మనకి ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. ప్రొవిజన్స్ కి రిజర్వ్స్ కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఎవరు చెప్తారు? ప్రొవిజన్ అంటే ఏంటి, రిజర్వ్స్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? సో చెప్పండి, ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొవిజన్ అండ్ రిజర్వ్స్? ఇంటర్వ్యూ క్వశ్చన్ కన్ఫర్మ్. ప్రొవిజన్ ఎప్పుడు క్రియేట్ చేస్తాం, రిజర్వ్ ఎప్పుడు క్రియేట్ చేస్తాం? అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కదా మీరు. అకౌంట్ బ్యాక్గ్రౌండ్ కదా? అకౌంట్ బ్యాక్గ్రౌండేనా? నో ఇష్యూ. కన్సల్టెంట్ నేర్చుకోవాల్సింది అకౌంట్ బ్యాక్గ్రౌండ్ కాకుండా అకౌంట్ నేర్చుకోవాల్సింది. మీరు ఫ్యూచర్ లో లాస్ వస్తాయని చెప్పి ముందుగా ప్రొవిజన్ క్రియేట్ చేసుకుంటాం. అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ హ్యాపెండ్ అవుతాయేమో అని చెప్పి ముందుగానే ప్రొవిజన్ ని క్రియేట్ చేసుకోవడం. అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ అంటే ఏంటి? జరగకూడనివి కొన్ని జరగవచ్చేమో, ప్రొవిజన్స్ ని క్రియేట్ చేసుకుంటాం. రిజర్వ్స్ దేనికి యూజ్ చేస్తారు? రిజర్వ్స్ డివిడెండ్స్ డిస్ట్రిబ్యూషన్ ఫైనల్ సిఏ ఫైనల్ సిఎంఏ ఫైనల్. మరి ఏమి అంత సింపుల్ క్వశ్చన్. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ సెక్షన్ ఏంటి కంపెనీలా? మరి ఏమి కంపెనీలా చదవలేదా? తీసుకోలేదా? అయినా ఉంటుందిగా ఇంటర్మీడియట్ లో కంపెనీలా ఉంది కదా. సో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ఎవరికి చేస్తారు? ఎవరికి చేస్తారు? షేర్ హోల్డర్స్ చేస్తారు. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పర్సంటేజ్ ఎంత మ్యాక్స్? ఏమైనా ఎప్పుడు చదువుకున్నాను నేను చెప్తున్నాను. ఓకే, సో మనకి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే డివిడెంట్ అనేది షేర్ హోల్డర్ కి రైట్. అది కంపెనీలో ఇన్వెస్టర్స్ షేర్ హోల్డర్స్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. స్టేట్మెంట్ రైటా రాంగా? ఎవరు చెప్తారు? షేర్ హోల్డర్స్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు కంపెనీకి ఓనర్స్. ఎందుకంటే షేర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి దే ఆర్ ఓనర్స్. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి? డివిడెండ్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏం చేయాలి? డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఏంటి? వాళ్ళకి వచ్చే ఇన్కమ్ పర్సంటేజ్ కలిపి ప్రాఫిట్ ఇవ్వాలి మనం.
మరి ఆ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అంటే ఎక్కడి నుంచి చేస్తారు, ఏ హెడ్ లో నుంచి చేస్తారు అంటే రిజర్వ్స్ లో నుంచి. దేనిలో చేస్తారు, రిజర్వ్స్. మన దగ్గర ఎంత ఎక్కువ రిజర్వ్స్ ఉన్నాయి అంటే అంత కంపెనీ స్ట్రెంగ్త్ అండ్ పొజిషన్ లో ఉందని అర్థం. రిజర్వ్స్ ఏం చెప్తుంది, కంపెనీ స్ట్రెంగ్త్, పొజిషన్, స్థాయి, కంపెనీ స్టేటస్ రిజర్వ్స్ చెప్తుంది. రిజర్వ్స్ ఎంత ఎక్కువగా ఉంటే కంపెనీ స్థాయి అలాంటిదని అర్థం. అర్థమైందా? అదే మనకి ప్రొవిజన్ అంటే ఏంటి, ప్రొవిజన్ అంటే ఏంటి, సమ్వేర్ బ్యాడ్ డౌట్ఫుల్ డెట్స్ ఉంటాయి. డౌట్ఫుల్ డెట్స్ అంటే ఏంటి చెప్పండి, బ్యాడ్ డౌట్ఫుల్ డెట్స్, బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అంటే ఏంటి, మొండి ఖాతాలు. మొండి ఖాతాలు అంటే ఏంటి, డబ్బులు రావు, ఎంత అడిగినా డబ్బులు ఎవరు, అవన్నీ ఏంటి ప్రొవిజన్స్ క్రియేట్ చేసుకుంటాం వాటికి. సో బ్యాడ్ డెట్స్ కి ఏం చేస్తామో ప్రొవిజన్ ని క్రియేట్ చేసుకుంటాం. అర్థమైందా లేదా? సో ప్రొవిజన్ ఏమన్నా అన్ఫోర్సన్ సిచ్యువేషన్స్ హ్యాపెండ్ అవుతాయేమో అని చెప్పి మనం ప్రొవిజన్ ని క్రియేట్ చేసుకుంటాం. ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు. సో మనం దీనికన్నా చాట్ జీపీటీ ఉపయోగిద్దాము, ఇంకా క్లారిటీగా వస్తుంది మనకి. ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ క్వశ్చన్ ఏంటి, సో ప్రొవిజన్ క్రియేట్ ఫర్ చెప్పండి ఇక్కడ, బ్యాడ్ డెట్స్, టాక్సేషన్. సో జనరల్ స్పెసిఫిక్ పర్పస్ రిజర్వ్స్, జనరల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, అన్ఎక్స్పెక్టెడ్ నీడ్స్ మీట్ చేయడానికి రిజర్వ్స్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ రిజర్వ్స్ అనేవి బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాం, ఈక్విటీలో. ప్రొవిజన్ అనేది ఎక్కడ చూపిస్తాం, అసెట్ లో చూపిస్తారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిజర్వ్స్, జనరల్ రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్, డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్. ప్రొవిజన్స్, బ్యాడ్ డెట్స్, టాక్సేషన్, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్. ఇది మనకు ఓవరాల్ గా 2% రిస్క్ ఆఫ్ ది బ్యాడ్ డెట్స్. కొన్ని పాయింట్స్ ఇక్కడ మీరు ఇది కూడా చదవాల్సిందే. సో మనకి కొన్ని పాయింట్స్ ఏంటంటే ఇది చదవండి. ఇది పర్పస్ ఏంటి, ఇట్ ప్రొవైడ్స్ క్యాపిటల్ ఫర్ రన్నింగ్ ద బిజినెస్ అండ్ సేఫ్ గార్డ్స్ అగైన్స్ ద ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ది అన్ఫోర్సీన్ కాంటింజెన్సీస్. అంటే ఫ్యూచర్ లో ఏమైనా మనకి లాసెస్ వస్తాయి అని ముందుగానే గ్రహించి మనం ఒక రిజర్వ్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో డివిడెండ్ అనేవి రిజర్వ్స్ నుంచి ఇస్తారు కానీ ప్రొవిజన్స్ నుంచి ఇవ్వరు. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు కానీ కొన్ని పాయింట్స్ ఇందులో ఉన్నాయి. చాట్ జీపీటీని తీసుకోండి, హెల్ప్ తీసుకోండి. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, ఓకేనా? ఇది కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ క్వశ్చన్స్ ఇవి. చెప్పగలరు కదా ప్రొవిజన్ అంటే ఏంటి, రిజర్వ్స్ అంటే ఏంటి అని చెప్పాలి. ఇది కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో, సరదాగా అడుగుతూ ఉంటారు. ప్రొవిజన్ అంటే ఏంటి, రిజర్వ్స్ అంటే ఏంటి, అక్రూడ్ ఇన్కమ్, అక్రూడ్ ఎక్స్పెండిచర్, డిఫర్డ్ ఇన్కమ్, డిఫర్డ్ ఎక్స్పెండిచర్. ఇవి ఎగ్జాంపుల్స్. నేను చెప్పా కదా, డిఫర్డ్ ఇన్కమ్, డిఫర్డ్ ఎక్స్పెండిచర్, డిఫర్. ఓకే, సో ఇవి కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇవి చదువుకోకుండా వెళ్తే జాబ్ రాదు. రికరింగ్ ఎంట్రీ, రికరింగ్ ఎంట్రీ టీ కోడ్ ఏంటి, ఎలా పోస్ట్ చేస్తాం రికరింగ్ ఎంట్రీ టీ కోడ్, FBD1 చేసావా? రికరింగ్ ఎంట్రీ FBD1. రికరింగ్ అంటే రిపీటెడ్. అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ తెలుసు కదా, అవుట్ స్టాండింగ్ ర్యాంక్, అవుట్ స్టాండింగ్ శాలరీ, ఇవన్నీ. సో కన్ఫర్మ్ క్వశ్చన్స్. ఇక్కడతో మీకు ఏమైపోయింది, ఇప్పుడు దాకా ఏమేమి చెప్పుకున్నాం మీకు, అవుట్ స్టాండింగ్ ఎంట్రీ, పోస్టింగ్ అండ్ క్లియరింగ్. నెక్స్ట్ రికరింగ్ ఎంట్రీ, పోస్టింగ్. నెక్స్ట్ ఇవే కదా చెప్పుకుందాం మనం, ఇంకేం చెప్పుకున్నాం? సో నార్మల్ ఇయే కదా, నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను GL క్రియేషన్ నీట్ గా.
జిఎల్ క్రియేషన్ నెక్స్ట్. టైప్స్ ఆఫ్ రివర్సల్ ఈరోజు చెప్పాను అంతే కదా, బట్ అలా కాదు, ఇంకా డీటెయిల్ చెప్తాను. సో టైప్స్ ఆఫ్ రివర్సల్ టైప్స్. ఓకే, జిఎల్ క్రియేషన్ పాస్ అవి కాదు, ఇక్కడే చెప్పాలి. చెప్పానా లేదు, జిఎల్ క్రియేషన్ చెప్పానండి మీకు. జిఎల్ క్రియేషన్ చెప్పానా? లేదు లేదు, నాకే ఇన్ని క్లాసులు చెప్తున్నా, నాకే గుర్తులేదు. గుర్తుంది మీకు? ఎందుకు గుర్తున్నట్లేదు? నాకు రాస్తాను, అన్ని రాస్తాను అడ్వాన్స్. ఓకే, సో జిఎల్ క్రియేషన్ టైప్స్ ఆఫ్ రివర్సల్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఓకే, ఇది ఒకటి చెప్పాలి మీకు ఇంకా. ఓకే, సో పార్ట్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ కూడా అయిపోయింది కదా. Yes, I can. Done. పార్ట్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. సో రేపొద్దున ఇంటర్వ్యూ క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, టైం వేస్ట్ వద్దు. తర్వాత అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేస్తాను. అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేస్తాం. తర్వాత అసెట్ అకౌంటింగ్ లో మనం అసెట్ క్రియేషన్, సో లెగసీ అసెట్ క్రియేషన్ ఇవి ముందే నేర్పిస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే అసెట్ అక్విజిషన్ కొనటం, అసెట్ రిటైర్మెంట్, ఓకే, అసెట్ ట్రాన్స్ఫర్స్. చాలు, ఇవి సరిపోతాయి మీకు. ఇక నేర్చుకుంటాం మనం జర్నల్ ఎంట్రీస్. ఇంకా తర్వాత ఈబిఎస్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ రికన్సిలేషన్, బ్యాంక్ రికన్సిలేషన్. ఓకే, తర్వాత ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్. ఓకే, ఇవి మెయిన్ టాపిక్స్. ఇవి నేర్చుకొని మీరు ఎంట్రీకి కనుక వెళ్ళిపోవచ్చు. ఇవే ఎంట్రీలో మ్యాథ్స్ ఎంత మించి అవసరం లేదు. ఓకే, నేను డాక్యుమెంట్ ఇస్తాను, R2R డాక్యుమెంట్ ఇస్తాను. ఆ డాక్యుమెంట్ లో ఉన్న క్వశ్చన్ నుంచి బయట ఎక్కడ రావు, అందులో నుంచే వస్తాయి క్వశ్చన్స్ అన్ని. ఓకే, సో ఈ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ చేయాల్సింది ఇది. అండ్ ఎనీ టాపిక్ 1 minute మాట్లాడాలి. ఎనీ టాపిక్ 1 minute. 1 minute మాట్లాడితేనే సెలక్షన్ అవుతాడు. 1 minute మాట్లాడకుండా సెలక్షన్ అవడం కష్టం. అర్థమవుతుందా లేదా? ఎనీ టాపిక్ 1 minute మాట్లాడాల్సిందే. అప్రూవల్ గురించి, డిఫరల్ గురించి అడిగితే 1 minute. So in SAP, by using the transaction code FBS1, we can post accrual in month and time. After that, on the next day, we will reverse the same by using the transaction code F.81. What is accrual? Expenditure incurred, but not paid. Revenue generated, but not received. It will be received in future date. Okay, examples of accruals. Bajaj Private Limited provides service during the month of December, but we will receive money in the next month. So how we can record this books of accounts? అని చెప్పి ఆ ఎంట్రీ రాసి ఆ ఎంట్రీ చెప్పాలి. అయిపోయింది. ఇలా 1 minute చెప్తే జాబ్ కన్ఫర్మ్. ఇలా చెప్తే జాబ్ కన్ఫర్మ్. అంటే ఏంటి? ఒకటి ఎస్ఏపిలో టీ కోడ్స్ చెప్పాలి, రెండోది జర్నల్ ఎంట్రీ చెప్పాలి, మూడోది అప్రూవల్ అంటే ఏంటో చెప్పాలి. ఇలా చెప్తే జాబ్ కన్ఫర్మ్. అలా చెప్పకుండా ఓన్లీ అప్రూవల్ అంటే ఏంటో చెప్తే జాబ్ రాదు. ఎస్ఏపిలో పనిచేశానంటే ప్రూఫ్ ఏంటి? టీ కోడ్స్. అందుకే టీ కోడ్స్ చెప్తుంది. అర్థమైందా లేదా? ఎస్ఏపిలో పనిచేసామంటానికి ప్రూఫ్ ఏంటమ్మా? టీ కోడ్స్. ఆ టీ కోడ్స్ చెప్తేనే కదా నీకు జాబ్ వచ్చేది. టీ కోడ్ చెప్పకుండా జాబ్ ఎవరు ఇస్తారు? కాబట్టి టీ కోడ్ చెప్పాల్సింది. అప్రూవల్ అని చెప్పిన డిఫరల్ గురించి చెప్తాం. సో డిఫరల్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అటు డిఫర్డ్ ఎక్స్పెండిచర్. At the time of month end, we will book this transaction by using the T code FBS1. After that, on the next day, we will reverse the same. For reversal, we generally use F.81. What is different? Example, Bajaj Private Limited get the amount on December. That service will be provided in the next month, future month. అని చెప్పి ఆ ఎంట్రీ చెప్తే సరిపోతుంది. ఇంతకు మించిన కాన్సెప్ట్ లేదు. సింపుల్.
సో ఇంటర్వ్యూలో కూడా ఏ అడుగుతాడు. జర్నల్ ఎంట్రీస్ ఇస్తాను నేను, డోంట్ వరీ. ఆ జర్నల్ ఎంట్రీ చదువుకుంటే జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. జాబ్ కన్ఫర్మ్. ఓకే. సో అక్రూవల్ అయిపోయింది. ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ చెప్పినా కదా. ప్రొవిజన్స్ దేనికి? సో ఎనీ అన్ఫోర్సన్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సో మనం దాన్ని ప్రొవిజన్స్ ద్వారా మీట్ అవుతాం. డౌట్ఫుల్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ డిప్రెషన్, ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్. అలా ఎగ్జాంపుల్. రిజర్వ్ అంటే కంపెనీ స్ట్రెంగ్తన్ చేస్తుంది. డివిడెండ్స్ అన్ని కూడా రిజర్వ్స్ నుంచే డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట. అని 2 పాయింట్లు చెప్పి ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తే చాలు. ఇందాక ఇచ్చిన చార్ట్ జీపీటీ చేస్తే చెప్పండి, అయిపోయాయి. ఓకేనా? ఇది కూడా చెప్పలేకపోతే మనం ఏం చేయలేము. 1 minute మాట్లాడాలి ఏ టాపిక్ అయినా సరే. సప్పమని బుల్లెట్ స్పీడ్. రైట్. థ్యాంక్ యూ.